కమింగ్ టు డీటెయిల్స్. నాలాలో పడి గల్లంతైన వ్యక్తి 4 రోజులైనా ఆచూకీ లభ్యం కాలేదు. వృద్ధుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడతామంటున్న అధికారులు, కానీ 91 గంటలు గడిచినా గల్లంతైన వ్యక్తిని గుర్తించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే మహానగరం అంటూ చెప్పుకునే హైదరాబాద్లో వర్షం వస్తే చాలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రైట్. గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానికుల ఆగ్రహాలు కట్టలు తెంచుకుంటున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకుందాం. రాముడు. సునీల్, కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానికులు చాలా ఆందోళనలో ఉన్నారు. దాదాపు 4 రోజులు అవుతుంది. ఇంత టైం తీసుకున్నప్పటికీ కూడా అధికారులు ఇప్పటికీ వృద్ధుడి ఆచూకీ, బాలయ్యకి సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీని వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళైతే కనీసం చివరి చూపు నోచుకునే విధంగా తమకు అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపాటి వర్షానికే వచ్చినటువంటి భారీ వరద ఆ రూట్లో వెళ్తూ అక్కడ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఉండేటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్కడ నాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్ దగ్గర తప్పి అంటే కాలు జారి ఆ నీటిలో పడిపోవడం, ఆ తర్వాత గల్లంతు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిబ్బంది చాలా ఎక్విప్డ్గా ఉన్నాము, అన్ని పరికరాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేటువంటి అధికారులు ఇప్పుడు 4 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు వృద్ధుడి ఆచూకీని కనుక్కోలేకపోయినటువంటి పరిస్థితి. గతంలో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది అఫ్జల్ సాగర్ నాలాలో పడి దాదాపు 70-80 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ శవాలు లభించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అధికారులు ప్రత్యేకంగా వాటి కోసం అంటే గల్లంతైనటువంటి వాళ్ళను వెలికి తీయడం కానీ అదేవిధంగా వాళ్ళను పట్టించుకోవడంలో కానీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారా అంటే లేదు. వాళ్ళంతలకు వాళ్ళే అంటే చనిపోయి శవాలుగా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో అన్ని పరికరాలు ఉన్నాయి మా దగ్గర, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే రెస్క్యూ చేస్తామంటారు. ఆ రెస్క్యూ కూడా తొందర చేసేటువంటి అవకాశం లేదు. ఇన్ని రోజులైనా కూడా కనీసం అతను బతికున్నాడా లేదా తెలీదు, లేదంటే చనిపోయాడా తెలీదు, ఏంటి అనేటువంటి తెలియకుండా ఉన్నటువంటి వ్యవహారం. ఒకవైపు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల బంధువులు కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటువంటి స్థానికులు కానీ వాళ్ళందరూ కూడా ఆయన కోసం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు అధికారులు ప్రతిసారి మేము ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం, వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. కానీ నాలా సేఫ్టీ అదేవిధంగా మ్యాన్ హోల్ సేఫ్టీ విషయంలో మాత్రం అధికారులు తగినంత శ్రద్ధ పెట్టడం లేదనేది ఈ ఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కొంచెం భారీ వర్షాలు 8-10 సెంటీమీటర్లు పడ్డాయంటే చాలు హైదరాబాద్ నగరంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు చనిపోతున్నటువంటి పరిస్థితి. విద్యుత్ షాక్ అయినా తగులుతుంది, లేదంటే నాలాలైనా కొట్టుకుపోతున్నారు, లేదంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 1-2 ప్రాంతాల్లో మనం సిటిజన్స్ యొక్క నిర్లక్ష్యాన్ని మనం గమనించవచ్చు. కానీ అధికారులు నిర్లక్ష్యం చాలా ఎక్కువగా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి, దాని చుట్టుముట్టు ఎక్కడ బారికేడ్ పెట్టలేదు. ఈ వర్షంలో తెలియదు రోడ్డు ఏది గుంత ఏది తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, లేదంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం అంటే మద్యం సేవించినటువంటి వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళి ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు మద్యం మత్తులో ఉంటారు కాబట్టి ఆ నీళ్లు ఏవి లేదా గుంత ఏది అని గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులే ఇలాంటి అంశాలపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సునీల్. కానీ నగరంలో ఆ విధమైనటువంటి సరైనటువంటి పద్ధతుల్లో ఉన్నతాధికారులు లేదా ప్రజాప్రతినిధులు ఆ విధంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అనేక ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినవి కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి పనులు కానీ అదేవిధంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం వర్షాకాలంలో ఎక్కడ కూడా నాలా అంటే దానికి సంబంధించి సెల్లార్స్ తోవద్దు, నిర్మాణాలకు సంబంధించి అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలపైన అధికారులు కొంత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది సునీల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ.